అందరికీ నమస్కారం. చాలా సంవత్సరాల తర్వాత ఈ గొంతు, ఈ వ్యక్తిని వైఎస్ అభిమానులందరూ 2009 తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం తర్వాత 2009 నుంచి 2019 వరకు పనిచేసినటువంటి అనేక మంది వైఎస్ అభిమానులకి ఈ రమణారెడ్డి ఆస్ట్రేలియా గొంతు, ఈ ముఖం గుర్తుపట్టుంటారు. ఇవాళ మీ అందరికీ ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఎందుకు మీ ముందుకు వచ్చానంటే, నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జగన్ ఓటమి గురించి ఒక మాట చెప్తామని వచ్చాను. జగన్ ఓటమికి కారకులు ఎవరు? జగన్ ఓటమికి కారకులు జగనే. జగన్ని ఎవరు ఓడించలేదు. ఈవీఎంలు ఓడించలేదు, ప్రజలు అంతకంటే ఓడించలేదు. కానీ జగన్ని ఓడించింది జగనే. ఒక మోనార్క్ లాగా, ఒక దేవుడులాగా, ఒక దైవాంశ సంభూతుడిలాగా పార్టీ కోసం కష్టపడినటువంటి వేలాది మంది కార్యకర్తల్ని, దేశ విదేశాల్లో ఉన్నటువంటి కార్యకర్తల్ని తృణీకరించి వాళ్ళని పురుగుల్లాగా చూసి సాంబార్లో కరేపాకులాగా తీసి పక్కన పడేసి సంపదే ధ్యేయంగా వందల వేల కోట్లకి సంపాదనకి తెగబడి తన చుట్టూ ఉన్న రామకృష్ణారెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని, సుబ్బారెడ్డిని, సాయిరెడ్డి లాంటి వాళ్ళని వాళ్లు తింటే తను తింటే అంతా సుభిక్షంగా ఉంది, బటన్ నొక్కి ట్యాక్స్ పేయర్స్ డబ్బులు విచ్చలవిడిగా లక్షల కోట్లు పంచితే అడిగేవాడు లేడు, అడ్డు అదుపు లేదు. తను ఏం చేసినా గానీ తను సక్సెస్ అవుతాను, ఇట్లా బటన్ నొక్కి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ని క్రియేట్ చేసుకొని నేను ఒక 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను అనే నీచమైన ఆలోచనకి ఎప్పుడైతే తెగబడ్డాడో, తర్వాత తన కోసం ప్రాణాలొడ్డి, ఆయన ఆశయాలను నిలబెట్టడానికి ప్రాణాలొడ్డి 2009 నుంచి నిలబడిన కార్యకర్తలందరినీ పూచిక పుల్లగా తీసి పక్కన పడేసి వాళ్ల ముఖాలు చుట్టాన్ని కూడా ఇష్టపడలేదో ఆ రోజే జగన్ పతనం స్టార్ట్ అయింది. జగన్ రాజశేఖర రెడ్డి కొడుకు ఎట్టి పరిస్థితుల్లో కాదు. బయలాజికల్ సన్ అయితే అయ్యుండొచ్చు, బయలాజికల్ సన్ ఏమో గాని రాజకీయ వారసుడు కానే కాదు. జగన్ కి ఉన్నదంతా డబ్బు పిచ్చి, తన వృద్ధి, తన చుట్టూ ఉన్నటువంటి ఈ వంది మాగదులు, వీళ్ళందరూ 4 రూపాయలు ఎట్లా సంపాదించుకొని పైకెళ్లాలి అనే ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు. లక్షలాది మంది కార్యకర్తల్ని, దేశ విదేశాల్లో ఉన్న కార్యకర్తల్ని వాడుకొని వాళ్ళు ఎంతో అభిమానంతో స్వచ్ఛందంగా తమ రక్తాన్ని దారబోసి, తమ డబ్బుల్ని దారబోసి ఆయన కోసం, ఆయన పాలన కోసం, ఆయన లాంటి మనిషిని చుట్టానికి జగన్ కోసం కష్టపడితే అదంతా కూడా తాను, దేవుడు, ప్రజలు మధ్యలో ఎవరూ లేరన్నట్టు విచ్చలవిడి తనానికి తెగబడిన జగనే కారకుడు. చివరిగా నా ఒక్క వినపం వైఎస్ఆర్ అభిమానులందరికీ, వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అందరికీ, ఇతను నాయకుడు కాదు, ఇతన్ని త్యజించాల్సిన టైం దగ్గరకు వచ్చింది. ఇతన్ని నాయకుడిగా దయచేసి గుర్తించకండి. ఇతను వద్దు, ఇతను పార్టీ వద్దు, ఈ పార్టీ కూడా ఇతంది కాదు. నల్లగొండ జిల్లాకు చెందిన శివకుమార్ రిజిస్టర్ చేస్తే ఆ పార్టీని కొనుక్కున్నాడు ఇతను. అందుకని ఇతనితోటి సమూల సర్వనాశనం తప్ప కార్యకర్తలకి, వైఎస్ కోసం పనిచేసినటువంటి అభిమానులకి పురోగతి ఉండదు. అందుకని ఈ ఓటమికి కారకుడు జగనే, ఈవీఎంలు కాదు. మిగతా ఇటువంటి పిచ్చి విషయాల్లోకి వెళ్లి తప్పుదారి పట్టించి ఆడేం చేస్తాడంటే, ఇవాళ ఆడి డోర్లన్నీ అందరికీ ఓపెన్. సాయిరెడ్డి డోర్లు ఓపెన్, సుబ్బారెడ్డి డోర్లు ఓపెన్, సజ్జల రామకృష్ణారెడ్డి డోర్లు ఓపెన్. వీళ్ళు వందల వేల కోట్లు తిని వీళ్ళు నెక్స్ట్ 50 తరాలకి సుప్రీంకోర్టులో కూడా ఏ కేసైనా కానీ ఫైట్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళ మీద వచ్చే కేసులు. కానీ యావరేజ్ కార్యకర్తను ఆదుకునే దిక్కు దివాణం లేదు. వీళ్ళను పొరపాటును కూడా నమ్మొద్దు, వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయొద్దు. దయచేసి వైఎస్ఆర్సీపీ కోసం ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీదకి రావద్దు.